అమ్మా ఎక్కడి నుంచి వచ్చారమ్మా? சென்னையிலேருந்து வரோம். చెన్నై. లడ్డు బాగుందా? நல்லா இருந்தது, சூப்பராக இருக்கு, நல்லா இருந்தது. ఓకే. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? இப்போ நல்லா இருக்கு. ఇప్పుడు இப்போ అప్పుడు ఎలా ఉంది? அப்போ வந்ததில்லை நாங்கள், இப்போ தான் வரோம், நல்லா இருக்குது. ఓకే. ஓகே. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? நல்லா செஞ்சுருக்காங்க, நல்லா இது பண்ணி. అమ్మా ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము మెడ్రాస్ నుంచి వస్తున్నాం. మెడ్రాస్ నుంచి వస్తున్నారు. స్వామివారి మహాప్రసాదం అయిన లడ్డు రుచి చూశారు కదా, ఎలా ఉంది? బాగుంది. బాగుందా? గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? కొన్ని రోజుల ముందు గట్టిగా ఉంటానింది కొంచెం, ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. అవునా? ఓకే. వాసన ఎలా ఉంది? వాసన కొంచెం తక్కువే ఉన్నట్లుంది. అప్పటికి చాలా రోజుల ముందటికి ఇప్పటికి కొంచెం వాసన కొంచెం తక్కువే. ఓకే. ఇక్కడ ఏంటి ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఆడ ఫ్రీగా ఇచ్చిన లడ్డు కూడా ముందు టేస్ట్ ఉండదు, ఎండిపోయినట్టు ఉంటుంది. ఇప్పుడు చాలా బాగుంది. రెండో లడ్డు తీసుకుంటామని పోయి అడిగితే ఈయనని చెప్పేసినారు, వచ్చేసినాము. ఇప్పుడు లడ్డు తిన్నారు కదా, ఎలా ఉంది ఈ లడ్డు? చాలా బాగుంది. పెద్ద లడ్డు మేము ఇష్టపడి తీసుకోపోతాం. వచ్చినప్పుడంతా 10 లడ్డులు తీసుకోపోతాము, 5, 10 తీసుకోపోతాం. ఏంటి గతంలో ఎలా ఉండేది లడ్డు, ఇప్పుడు ఎలా ఉంది? ముందు కన్నా ఇప్పుడు బాగుండదు, ఫ్రెష్గా ఉండదు. అంటే గతంలో ఎలా ఉండేది? ముందు గట్టిగా ఉంటుంది, ఇప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉండదు, మార్చున్నారు. స్వామివారి మహాప్రసాదం ఎలా ఉంది? అంటే అన్న ప్రసాదం కానీ లడ్డు కానీ తినలేదు, చాలా రోజులైంది. ముందు తిన్నాం, బాగానే ఉంది. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము చెన్నై నుంచి సార్. చెన్నై నుంచి. అవును. స్వామివారి మహాప్రసాదం లడ్డు ఎలా ఉంది? లడ్డు చాలా బాగుంది. మేము ఇప్పుడుండే ప్రసాదం చాలా బాగుంది. అదే అడిగారు కదా, రెండో లడ్డు అడిగాము, దొరకలేదు. బట్ ఇప్పుడు చాలా లడ్లు, నేను కూడా ఒక 30 లడ్లు కొనుక్కొని వెళ్తున్నాను. బట్ దీనికి ముందు కొంచెం డ్రైగా ఉండేది. మేము ఇద్దరు వచ్చాము దీనికి ముందు, ఒక 6 మంత్స్ ముందు వచ్చినప్పుడు లడ్లు ఒక 30 కొన్నాము. దాంట్లో ఒక 15 లడ్లు బాగలేదు, మాకు నచ్చలేదు. అలాగ 15 లడ్లే వాడుకున్నాము. ఇప్పుడు చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంది. ఓకే. నేతి స్మెల్ ఎలా వస్తుంది? స్మెల్ అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు చాలా బాగుంది తినేదానికి. ఇంకా బాగుండొచ్చు, ఇంకా కూడా మన ఒరిజినల్ ఇది రాలేదు ఇంకా. స్వామివారి మహాప్రసాదం అయిన ఈ లడ్డు కల్తీ అయింది అని తెలియగానే అసలు మీకు ఏమనిపించింది? సార్ నేను ఒకటి చెప్తున్నాను, మన దేవుడి స్థలానికి వస్తున్నాము, దేవుడు ఏమి ఇస్తాడో దాన్ని తింటాం. దాంట్లో ఏముంది దేవుడు చూసుకుంటాడు, అది మన పని కాదు. దేవుడు ఏమి ఇస్తాడు, ఆయన స్థలంలో ఏది దొరికితేనో మనం తినాలి, అంతే. అది దేవుడు చూసుకోవాలి కదా, మనకి పని లేదు దాంట్లో. బట్ ఏమంటే మనకి మనుషులుగా మనకి టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది. టేస్ట్ డిఫరెంట్ మనం చెప్తూ ఉంటాము, అది ఎట్టనే అడగవచ్చు. యాక్చువల్గా ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. అట్లా మేము యాక్చువల్గా ఫ్రీ దర్శనంలో పోయి వచ్చాము ఇప్పుడు. చాలా వి ఎంజాయ్డ్ ద థింగ్. దర్శనం చాలా బాగుంది. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయవాడ నుంచి వచ్చారా? దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఓకే. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇంతకు ముందు మీద చాలా బాగా అనిపించింది. ఓకే. అంటే ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? మెయింటెనెన్స్ కానీ లైన్లో అవన్నీ మెయింటైన్ చేయడం, అదంతా ఫుడ్ ఇవ్వడం, అదంతా ఇప్పుడు బాగుంది. ఇంతకుముందు చిన్నపిల్లలకి పాలు అవన్నీ కూడా అంత టైంకి వచ్చేవి కాదు, ఇప్పుడు బాగుంది. ఓకే. అంటే స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు రుచి చూశారు కదా, ఎలా అనిపించింది? బాగుందండి. బాగుందా? గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో అంటే టేస్ట్ డిఫరెంట్ అంటే తెలియలేదు, అప్పుడు తెలియలేదు, ఇప్పుడు తెలియలేదు. బట్ మార్చారని చెప్తున్నారు, అదే నమ్మి తీసుకుంటున్నాం అంతే. అంటే స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అని తెలియగానే ఏమనిపించింది అసలు? కోపం వచ్చింది. ఓకే. అంటే చాలామంది పుట్టినప్పటి నుంచి కూడా నాన్ వెజ్ తీసుకోరు, వెజిటేరియన్స్గా ఉంటారు. వెజిటేరియన్స్ అనే కాదు, అసలు స్వామివారి మహాప్రసాదాన్ని స్వీకరించేవారు అందరూ కూడా ఆ మహాప్రసాదంలో నాన్ వెజ్ తాలూకు అంటే జంతువుల కొవ్వు కానీ జంతువుల కళేబరాల నుంచి తీసినటువంటి నూనె కలిసింది అని తెలియగానే ఒకంత నిజంగా హిందువుల మనోభావాలు అయితే దెబ్బతిన్నాయి కదా, అసలు అప్పుడు ఏమనిపించింది? నేను తిరుమలకి ఇయర్లీ 2 or 3 వస్తూ ఉంటాను. అలాంటిది లాస్ట్ 5 yearsలో ఆల్మోస్ట్ ఒక 10 times వచ్చి ఉంటాను. అది ఆ 10 times నేను అదే తీసుకున్నాను అని తెలిసాక నేను చాలా బాధ అనిపించింది, చాలా కోపం వచ్చింది. ఫస్ట్ లైక్ ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంటున్నట్టు సనాతన్ బోర్డు అది ఎస్టాబ్లిష్ అయితే నిజంగా చాలా మంచి జరుగుతుంది అని అనుకుంటున్నాను. సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయవాడ అండి. విజయవాడ నుంచి వచ్చారు. స్వామివారి దర్శనం జరిగిందా? అయిపోయిందండి, దర్శనం అయిపోయింది. ఎలా జరిగింది సార్? చాలా బాగా జరిగింది. లాస్ట్ టైం జూలైలో వచ్చాను, మళ్ళీ వెంటనే మా పాపకి లక్కీ డిప్లో రేపు సుప్రభాతం వచ్చింది, అందుకని ముందు రోజు మేము 300 రూపాయల దర్శనం టికెట్లు వేయించుకొని మేము కూడా వచ్చాము. కాకపోతే ఈ మధ్య ఇది ఒకటి సెన్సేషన్ అయిపోయింది లడ్డూల విషయం. అయితే నేను ప్రతి ఇయర్ 98 నుంచి ప్రతి ఇయర్ వస్తున్నాం, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం. కాకపోతే ఏంటంటే లాస్ట్ 5 yearsలో 2 yearsే వచ్చాం.
ఆ 2 ఇయర్స్లో కంపారిజన్కి ఇప్పుడు తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కంపారిజన్కి లడ్డు అయితే తేడా ఉంది. ఓకే. మేము ప్రస్తుత విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి పూర్తి మద్దతు తెలుపుతున్నాం. కల్తీ జరిగిందన్న విషయం నిర్ధారణ అయితే ఆ టైంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిజంగానే ఉరి తీసేసి వాళ్ళ ఫోటోలు గుమ్మం ముందు పెట్టాలన్నారు రాజగోపురం దగ్గర, నిజంగానే వాళ్ళ ఫోటోలు పెట్టాలి. ఓకే. అది నా అభిప్రాయం. ఏంటి అసలు అంటే స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగిందని విధంగానే ఏమన్నా దుర్మార్గం అండి, చాలా దుర్మార్గం. చాలా హిందువులందరూ హట్ అయ్యారు. దీని మీద స్పందించొద్దు, మాట్లాడొద్దు, ఇవన్నీ అనవసరం. ఏదన్నా వేరే చోట అంటే వాళ్ళ మతాలను కించపరచడం కాదు, వేరే మతానికో ఇంకో దానికో జరిగినప్పుడు దేశమంతా అందరూ వచ్చేస్తారు, అందరూ గగ్గోలు పెట్టేస్తారు. దీన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? దీన్ని కూడా పట్టించుకోవాలి. సత్వరం న్యాయం జరగాలి.